ఆయన కీలకమైన పదవిని వెలగబెట్టారండి. కానీ ఆయనకేం తెలియకుండానే అన్నీ జరిగిపోయాయంట. తిరుమలలో జరిగిన అవకతవకల మీద సిఐడి ఎంక్వైరీ చేసేస్తే అన్నీ బయటకు వచ్చేస్తే అంట. అప్పుడు దోషుల్ని పట్టుకుని శిక్షించేయాలంట. ఆయన చెప్పినవన్నీ ఒకవేళ జనాలు నమ్మేసినా వాళ్ళ పార్టీ వాళ్ళు మాత్రం అస్సలు నమ్మడం లేదంట. ఏదో చెప్పేసి తప్పించుకోవాలని చూసి పార్టీని ఇరికించేశారని అనుకుంటున్నారండి. అది కాదమ్మా, ఒకవేళ ఆయన చెప్పింది కూడా నిజమేనేమో. నువ్వు నేను నిజమనేసుకుంటే చాలు దబ్బే, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అనుకోవాలి కదా. హాయ్ వైఎస్ఆర్సీపీని నిండా ముంచేయడానికి రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఒక్కరు చాలని ఆ పార్టీ నేతలే చెవులు కొరికేసుకుంటున్నారు. ఆయన మాట్లాడే తీరుతో పార్టీని ఇరికించేస్తున్నారని అంటున్నారు. తిరుమల పరకామణి చోరీ కేసులో ఆయనను సిఐడి ఈ మధ్య విచారించింది. అది పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడారు వైవి సుబ్బారెడ్డి. ఆ సమయంలో ఆయన మాట్లాడిన తీరు పార్టీకి ఇబ్బందికరంగా మారిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. వైవి మాట్లాడిన తీరు చూస్తుంటే నాటి టీటీడీ పాలక మండలితో పాటు ఆ పార్టీ నేతలు కూడా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలను బలపరిచినట్టుగా ఉన్నాయి. దోషులెవరో తేల్చాలని సిఐడి అధికారులను కోరినట్టు వైవి చెప్పారు. అంటే పరకామణిలో తప్పు జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి అంగీకరించినట్టే అంటున్నారు. వైవి కామెంట్స్ పై వైసీపీలో చాలా మంది ముఖ్య నేతలు సీరియస్ గా ఉన్నారని టాక్. పరకామణి చోరీ విషయంలో ఎవరైతే బాధ్యులో దోషులుగా గుర్తించి వారిపై కోర్టు ద్వారా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సిఐడి అధికారుల్ని కోరానని మీడియా ముందు వైవి సుబ్బారెడ్డి చాలా గొప్పగా చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు అన్ని విధాలుగా సహకరిస్తామని సిఐడికి చెప్పారన్నారు. మీ హయాంలో జరిగింది కాబట్టే పిలవాల్సి వచ్చిందని సిఐడి అధికారులు తనతో చెప్పారని అన్నారు. పదవీకాలం ముగిసిన తర్వాతే తన దృష్టికి వచ్చినట్టు అధికారులకు చెప్పారని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఇదంతా బయటకు రాకుండా ఎవరు తొక్కిపెట్టారో అధికారులా, విజిలెన్స్ సిబ్బందా ఎవరనేది నిర్ధారించాల్సింది మీరేనని సిఐడి అధికారులతో చెప్పాననడం ద్వారా వైవి సుబ్బారెడ్డి మొత్తం అందరినీ ఇరికించేసినట్టయింది. ముఖ్యంగా నాడు పనిచేసిన అధికారులందరినీ పీకళ్లతో కష్టాల్లో ముంచేశారని వైసీపీ నేతలు చిటపటలాడుతున్నారు. అసలు పరకామణి చోరీ కేసులో రాజీ ప్రక్రియ ద్వారా ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఇన్నాళ్లు వైసీపీ నేతలు వాదిస్తూ వచ్చారు. పరకామణిలో చోరీ కేసు, రాజీ ప్రక్రియ ఇవన్నీ కూడా వైవి సుబ్బారెడ్డి హయాంలోనే జరిగాయి. ఇప్పుడు ఆయన దోషులెవరో తేల్చాలని సిఐడి అధికారులకు చెప్పారని బిల్డప్లు ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. అక్రమాలు జరిగాయన్న కూటమి నేతల ఆరోపణలకు బలం కలిగించినట్టయింది. వైవి వల్ల ఇప్పుడు పార్టీకి నష్టం కలిగేలా ఉందని పార్టీ నేతలు చిరుబుర్రులాడుతున్నారు.